ఏదైనా ఏ బంధం అయినా సరే భార్యాభర్తల బంధానికి సంబంధించి అక్రమ సంబంధాలు అయిపోయినాయి, 2-3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితులకు వచ్చాయి. కర్ణాటకలో జరిగింది ఇన్సిడెంట్. దీని మీద ఏమంటారు? ఇది మరీ దారుణంగా ఉంది. నేను ఎక్కడ వినలేదు కూడా. ఇది మరీ దారుణంగా ఉంది. కానీ ఉండంగా పాపాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే బాగా భూకంపాలు అన్ని కొట్టకపోతున్నాయి ఊళ్ళు. అసలు అట్లా జరగకూడదు కదా, అది తప్పు కదా. ఒక తల్లి కడుపుని పుట్టినాక అన్న అన్నాక అన్నే, తమ్ముడు అన్నాక తమ్ముడే కదా. అసలు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇది చాలా దారుణంగా ఉంది, చాలా రోతగా కూడా ఉంది, వినటానికి కూడా రోతగా ఉంది. అన్న అన్నాక అన్నే, తమ్ముడు అన్నాక తమ్ముడే. అసలు ఇలా చేయటం ఏంది? బుద్ధి ఉందా లేదా? అసలు చదువుకుంటున్నారా లేదా అర్థం కావట్లేదు నాకు. ఒక్కింట్లో చెల్లిని చేసుకోవటం ఏంది అన్న? చాలా రోతగా ఉంది, వినటానికి కూడా. ఇంకా ఉండంగా వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా అలా తయారవుతారో అనిపిస్తుంది. చప్పిపడేయాలి అట్లాంటి వాళ్ళని అసలు ఉంచకూడదు. మరి ఎందుకు ఇలా అవుతున్నారు అంటే వాళ్ళ తమ్ముడు ఆవిడ్ని వదిలిపెట్టలేక చేసుకున్నా అని చెప్పి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారంట. ఇంట్లో ఒప్పుకోలేదు. చీ, ఎంత దారుణంగా ఉంది. ఇంట్లో వాళ్ళు దేనికి ఒప్పుకోవాలా? వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళ మీదే కేసు పెట్టారు. బో, అట్లయితే వాళ్ళని పట్టుకొని జైల్లో వేయాలి. వాళ్ళని చూసి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారనమాట. అట్లా ఉండకూడదు అసలు. అది ఇంకా బారుకి ఏదో కొనసాగకూడదు. అన్నా జిల్లా సంబంధానికే అందరికి వచ్చింది బ్యాడ్. అంటే నార్మల్ గా భార్యాభర్తల సంబంధం అంటే ఒక భార్య ఒక భర్త మాత్రమే మనకు తెలిసింది. కానీ 2-3 పెళ్లిళ్ళు చేసుకోవడం అక్రమ సంబంధం. ఇదంటే ఇది ఫస్ట్ కాంచి సహజంగా వస్తుంది. కానీ అన్నా జిల్లా చేసుకోవటం అంటే అది అసలు అది చండాలంగా ఉంది వినటానికి కూడా. అది అసలుకి అది కొనసాగకూడదు. అది అసలు దాన్ని అసలు ఎవరు కూడా అంగీకరించకూడదు అసలు. అలాంటి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారంట వాళ్ళకి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి హాని ఉంది అన్న ఉద్దేశంతో పోలీసుల సపోర్ట్ కోసం పోలీసుల కోసం వెళ్ళారు. పోలీసులు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? వీళ్ళక. బో, ఎందుకు ఇంకా ఇవ్వాలి కదా వేరే వాళ్ళు కూడా అలా చేయడానికా? అసలు ఏమన్నా అన్నా జిల్లా అనుబంధం ఇంకా ఉంటదా? ఇంకా అందరూ అదే చేస్తారు ఇక.